రాహాబు అను ఒక వేశ్య తన జీవితం గురించి మనం ఆలోచించుకున్నట్లయితే, తన గతం గురించి మనం చూసుకున్నట్లయితే, తను ఒక రాంగ్ పాత్, ఒక పాపాత్కరమైన జీవితాన్ని బ్రతుకున్న స్త్రీ. అయితే ఆమె యొక్క ఆ బ్రతుకు తెరువు కోసమో, లేకపోతే ఆమె బ్రతుకుతున్న బ్రతుకేంటంటే వేశ్య. ఇలాంటి జీవితంలో బ్రతుకుతున్న ఆ స్త్రీని లోకం అసహించుకుంది. లోకం దగ్గరికి రానియకపోయి ఉండొచ్చు. లోకానికి నచ్చని మార్గంలో ఉంది కాబట్టి ఆ స్త్రీని చూసిన ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుంటారు. అయితే ఆ స్త్రీ రాహాబు అను వేశ్య నీతి క్రియల ద్వారా దేవుని గణపరిచింది. రాహాబు అను స్త్రీ తన జీవితంలో చేసిన అద్భుత కార్యముల ద్వారా యేసు క్రీస్తు వంశావళిలో చేరింది. రాహాబు గతము భయంకరమైనది అయి ఉండొచ్చు, కానీ రాహాబు ఆ తర్వాత చేసిన కార్యములు నీతి కార్యములు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాము. వేశ్యగా బ్రతికిన ఆ స్త్రీ నీతి కార్యాలు చేసింది. ఆమె బ్రతుకంతా బాధలు ఉండొచ్చు. ఆమె బ్రతుకులో ఎవరన్నా చిన్న చూపు చూసుండొచ్చు. ఆమె బ్రతుకులో ఎవరు ఆమెను దగ్గరికి తీసుకొని పోయి ఉండొచ్చు. అయితే ఆమె సరైన సమయంలో దేవునికి తన జీవితంలో స్థానం ఇచ్చి, దేవుని బిడ్డలకు తన ఇంట్లో స్థానం ఇచ్చి ఆమె గొప్ప స్త్రీగా పేరు పుంజుకుంది. ఈరోజు నీ యొక్క ప్రస్తుతం ఎలా ఉందో దేవుడు చూడు. ఈరోజు నీ గతం ఎలా ఉందో దేవుడు చూడు. కానీ నీ దేవుడు చూసేది ఏంటంటే నీ యొక్క భవిష్యత్తు. ఆయన నీ గతమును చూసి నీ భవిష్యత్తు నిర్ణయించుడు, కానీ ఆయన నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ నీతి కార్యాలను బట్టి ఆయన ని భవిష్యత్తును నిర్ణయిస్తాడు. ఈ రోజు దేవుని దగ్గరికి నువ్వు వస్తే రాహాబు లాంటి గతము నువ్వు కలిగి ఉన్నా, కానీ రాహాబు లాంటి మంచి ఒక ఉన్నతమైన ఫ్యూచర్ ని దేవుడు నీకు ఇస్తాడు. మరి ఈ రోజు నీ గతము రాహాబుదే, కానీ నువ్వు చేస్తున్న క్రియలకు నీతి క్రియలా, లేకపోతే పాపముతో కూడినవా?